హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అన్ని కాపీ పేస్ట్ కథలే ఎట్లా పడతా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డి ఒక్క రంగంలో కాదు, ప్రతి రంగంలో తనదైన మార్క్ ముద్ర వేసే ప్రయత్నం చేసి ఈ జనానికి ఎంతో మేలు చేసే ప్రయత్నం చేసిండు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలు, వాటిని ఆ గుర్తులను చెరిపేసి ఆ బ్రాండ్ను తుడిచేసే క్రమంలో ఇక వీళ్ళు వేస్తున్న ఏమంటారు నాటకాలు, అలీబాబా అరడజన్ దొంగల మాదిరి వేస్తున్న ఫీట్లు మామూలుగా ఉంటలేవు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో అంటే ప్రతి జిల్లాలో ఎక్కడో ఒక మూల, ఆఖరికి డీసీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది. కట్టడి చేయకపోతే పోలీసు శాఖకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాకే పిఠాపురంలోనే నేను కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్రం మొత్తానికి ఏం సమాధానం చెప్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మాటలన్న ఒకసారి ఆ మాటలను గుర్తు చేసుకోండి. మహిళలకు అంటే ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పి ఎన్నో ఘటనలు నిరూపించిన. నిన్న మొన్నటి దాకా తిరుపతిలో ఒక అమ్మాయి నోట్లో యాసిడ్ పోసి కత్తితో దాడి చేసి చంపే పెళ్లిపేటలు ఎక్కాల్సిన మహిళ మీద ఇంతటి దారుణాలకు తెగబడతా ఉంటే మరి పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది? మహిళ హోంమంత్రి అయ్యి ఉండి వంగలపూడి అనిత మేడం తీసుకున్న చర్యలేంటి? ఇవన్నీ పక్కకు పోయినాయి అనమాట. ఆఖరికి వీళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో దిశ యాప్కు సంబంధించిన పత్రాలను తగలబెడుతూ అందరూ చూస్తే అదే పెద్ద ఘనకార్యం లాగా. అదే దిశ యాప్ గతంలో ఉన్నప్పుడు వితిన్ మినిట్స్లోనే పోలీస్ యంత్రాంగం కదిలి, షీ టీమ్స్ కదిలి మహిళల్ని ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నం అయితే జరిగిందా లేదా? దానికి ఇక ఎట్లాంటి దుష్ప్రచారాలు చేశారంటే, మొబైల్ ఫోన్లలో మహిళలందరూ కూడా దిశ యాప్ను యాడ్ చేసుకోవాలని చెప్పి ఒత్తిళ్ళు తీసుకొచ్చి దానికోసం డబ్బులు వసూలు చేసిరని చెప్పి ఇక రకరకాల దుష్ప్రచారాలు. తీరా ఇప్పుడు ఏమైంది, సరే ఆ దిశ యాప్ను తీసేసిర్రు, దాన్ని తగలబెట్టేసిర్రు, బాగానే ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఇంకొక కొత్త యాప్ ఏంది, దాని పేరు అంటే సురక్ష. ఏపీలో త్వరలో మహిళా రక్షణకు సురక్ష యాప్ అంట. ఏపీలో మహిళల రక్షణ కోసం సురక్ష పేరుతో మహిళా దినోత్సవం మార్చి 8 నాటికల్లా ప్రత్యేక యాప్ అందుబాటులోకి తేవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీసు ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో ఆమె సమీక్షించారు. ప్రతి జిల్లాలో సురక్ష బృందాలు పెట్టి నిఘా పెంచాలని సూచించారు. మరి ఇన్ని రోజులు ఏమైంది మేడం నిఘా? ఇంచుమించు మన కళ్ళ ముందరనే 130-150 దాకా మహిళలపై అఘాయిత్యాలు. బద్వేల్లో ఒక అమ్మాయిని పట్టపగలు పెట్రోల్ పోసి తగలబెట్టిండో దుర్మార్గుడు. గుడ్లవల్లేరు, తర్వాత మొన్న అనంతపురం జిల్లాలో ఒక చోట సీసీ కెమెరాలు పెట్టి అమ్మాయిల న్యూడ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద అంశాలు వెలుగులోకి వస్తే కూడా వాటిని కంట్రోల్ చేసేదానికి మనం ఎట్లాంటి ఫీట్లు వేసినామో ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా? అదే ముంబై మహాపతివ్రత కాదంబరి జైత్వాన్ని అయితే రాచమర్యాదలు చేసి ఈ ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్లను, ఐపీఎస్లను ఇరికించేందుకు ఎట్లా ఊబలాడపడ్డాం మనం. మన రాష్ట్ర ఆడబిడ్డలను కాపాడుకునే దానికేమో మనకు సోయి రాలే. అదే పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద బ్లేమ్ చేసేదానికి, ఆయనను వ్యక్తిత్వ హననం చేసేదానికి ఇక ఇష్టారీతిన ఫీట్లు వేస్తామన్నమాట. ఈ గ్యాప్లో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయి, గుంటూరులో చూసినాం కదా, పల్నాడులో పట్టపగలు ఒక మనిషిని, ముస్లిం వ్యక్తిని అడ్డంగా వేట కొడవలతో నరికితే ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు. అక్కడ మగవాళ్ళకు రక్షణ లేదు, ఇక్కడ ఆడవాళ్ళకు రక్షణ లేదు. మళ్ళా హోంమంత్రి మహిళనే కదా అని చెప్పి మనం సానుభూతి వచనాలు పలకాలి. ఇంకే నడుబుద్ధి వస్తుందో వీళ్ళకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.